కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము. ఇక్కడ ఈ భక్తుడు యొక్క ఆలోచనను మనము గ్రహించినట్లయితే ఏమని తెలియజేస్తూ ఉన్నాడు? ఈయనకు ఒక ఆలోచన వచ్చిందట. దేన్ని బట్టి అని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము మొదటి నుంచి మనం గమనించుదాం. ఇశ్రాయేలీల ఎడల భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. ఈ భక్తునికి, ఆసాపు అనే భక్తునికి మరి ఈ లోకంలో భక్తిహీనులను చూసినప్పుడు అట ఆయనకి ఏమని ఆలోచన వచ్చి ఉందట అంటే, వీరు ఇంతగా సుఖపడుతూ ఉన్నారు, మరణములో వీరికి యాతనలు లేవు, ఇతరులకు కలుగుతున్న ఇబ్బందులు వీరికి కలగట్లేదు అని ఆయన ఆలోచన చేసి ఉన్నాడట. చేసినప్పుడు ఈయన ఏమనుకున్నాడట, నేను ఇంత భక్తి కలిగి ఉండడము ఎందుకు? భక్తి లేని భక్తిహీనులు వారు ఎలా ఉన్నారట, వారు మరణిస్తున్నారు కానీ వారికి యాతనలు లేవు. ఈ విధంగా వారిని చూసినప్పుడు, లోకంలో ఉన్న భక్తిహీనులను, అన్యులను చూసినప్పుడు ఆసాపుకు ఒక ఆలోచన వచ్చిందట. ఇంత భక్తి చేసి నేనేమో ఈ విధంగా ఉంటున్నాను, భక్తి లేకుండా భక్తిహీనులేమో సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఎప్పుడైనా ఈ ఆలోచన మనందరికి కూడా వచ్చి ఉంటది కదా. మన ఇరుగు పొరుగు వారిని చూసినప్పుడు మనం ఏమనుకుంటాము, అబ్బా చాలా వీరికి ఏ బాధ లేదు, చర్చికి వెళ్ళాలి అని బాధ లేదు కదా. మనం అనుకుంటూ ఉంటాము, చక్కగా టీవీల ముందు కూర్చొని వీరు ఇష్టమైన వారి టైం అంతా కూడా ఇష్టానుసారంగా వారు గడుపుతూ ఉన్నారు, సంతోషంగా ఉంటున్నారు. మనం ఏది చేయాలన్నా భయం కదండి. ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు మనం తీసుకుందాం, సినిమా హాల్కి వెళ్ళామనుకో, పక్కన ఎవరు చూస్తారో ఏమో, అంటే ఏ చిన్నది చేసినప్పటికి కూడా మనం ఏమని ఆలోచిస్తాము అంటే ఎవరైనా చూస్తారో ఏమో. కానీ వారికి ఆ భయం ఉందా? వారికి మరణం అంటే భయం ఉందా? మరణం అంటే భయం లేదు కాబట్టి వారు ఇష్టానుసారంగా తాగుతూ ఉన్నారు, వారు దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని భయం వారికి లేదు, ఏ విధమైన భయం లేదు కాబట్టి మరణం గురించి ఆలోచన మాత్రం కూడా వారికి లేదు. ఏ విషయంలో వారు భయపడరు. కానీ మరణం విషయంలో కావచ్చు, మనం ఏదైనా పని చేయాలంటే కూడా మనం ఏం ఆలోచిస్తూ ఉంటామంటే, అమ్మో ఎవరైనా చూస్తారేమో, అంతకంటే ముందు దేవుడు చూస్తాడేమో. మనమేమో భయభక్తులు కలిగి ఈ విధంగా ఉంటే వారికి ఏ భయము? వారు విందులు చేసుకుంటారు, వినోదాలు చేసుకుంటారు, వారికి నచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు, అయినప్పటికీ ఏ బాధలు లేవు. వారు చక్కగా తింటున్నారు, సుఖిస్తున్నారు, మరణిస్తున్నారు, హాయిగా ఉంటూ ఉన్నారని మనము కూడా ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే ఆసాపు కూడా లోకమును చూసి, భక్తిహీనులను చూసినప్పుడు ఆయనకు ఆలోచన వచ్చి ఉందట. వచ్చిన వెంటనే ఈ విధంగా ఆలోచించాడు. కానీ మరలా వాక్యపు వెలుగులో ఆయన ఏమనుకుంటాను, నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమయ్యను. నేను ఎందుకు ఇలా ఆలోచించి ఉన్నాను, నన్ను నేను ఎందుకు ఈ విధంగా ప్రశ్నించుకొని ఉన్నాను, దేవుని దగ్గర ఈ ప్రశ్నను నేను ఎందుకు లేవనెత్తానని మరలా ఆయనను తిరిగి ఆయన ఏం చేసుకుంటున్నాడు, దేవుని యొక్క వాక్యం వైపు అడుగులు వేస్తూ తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా ఇది అవసరము. మనకు వచ్చే ప్రతి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? దేవుడు చెబుతాడు. దేవుడి దగ్గర సమాధానం లేకుంటుంటదా? మనిషి దగ్గర సమాధానం లేకుంటుంటది. క్వశ్చన్స్ ఉంటాయి మన దగ్గర, వేటికి ఆన్సరు మనం చెప్పలేము. కానీ దేవుడు ప్రతి దానికి కూడా సమాధానము చెబుతాడు. అది వస్తుంది, సమస్య వచ్చింది అంటే దాని వెనకాల ఒక సమాధానం దేవుడు కలిగి ఉంటాడు.
కాబట్టి అట్టి రీతిగా ఈ రోజు నేను ఏం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే, మరి నిన్నటి దాకా 2 రోజుల నుంచి మనం చూసి ఉన్నాము కదా, ప్రవీణ్ ప్రాగరాలు గారు చనిపోయారు. మీలో ఎవరికైనా ఆయన చనిపోయింది చూసినప్పుడు, బాధపడినప్పుడు దేవుడు ఎందుకు ఈ శ్రమను ఆయనకు అనుమతించాలి అని అనిపించిందా లేదా? చూసిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఏమనిపించింది అంటే, ఇంతగా భక్తిగా అనేకులకు సువార్త ప్రకటిస్తున్న ఒక దైవజనునికి ఇటువంటి శ్రమ, మరణకరమైన శ్రమ గుండా దేవుడు ఎందుకు నడిపించి ఉన్నాడు అని మనం అందరం కూడా క్వశ్చన్ చేసుకున్నాము కదా, దేవుణ్ణి మనం అడిగాము కదా. కాబట్టి ఈ ప్రశ్నలన్నింటికి కూడా దేవుడి దగ్గర సమాధానం ఉంటుందా లేదా? ప్రతి దానికి కూడా దేవుడి దగ్గర సమాధానం ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి అట్టి రీతిగా మరి దేవుడు ప్రతి దానికి కూడా సమాధానం ఇచ్చే దేవుడు. ఒకప్పుడు హబక్కుకు కూడా ఒక ప్రశ్న వచ్చిందట. దయచేసి వాక్యం నేను చదువుతాను, మీరు వినండి. హబక్కుకు రాసిన గ్రంథము, ఇక్కడ ఈ భక్తునికి 3 ప్రశ్నలు మనకు కనబడుతూ ఉన్నాయండి. ఈ 3 ప్రశ్నలు మరి దేవుని దగ్గర తీసుకొచ్చి ఆయన మాట్లాడుతున్న సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ నేను చదువుతాను, మీరు గమనించండి. 1వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు, మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారికి నియమించి ఉన్నావు. ఆశ్రయ దుర్గమ్మ, మమ్మను దండించుటకు వారిని పుట్టించి ఉన్నావు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ ఏమో యూదా వారి యొక్క దోషమును బట్టి ఎందుకు ఈ ప్రజలు ఇలా ఉన్నారని దేవుని దగ్గరకు ఒక ప్రశ్నను తీసుకొచ్చాడు. అలాగే తర్వాత దేవుడు శిక్షించడానికి, ఇదిగో ఈ విధంగా నేను బబులోను వారిని యూదా వారి మీదకి రప్పించబోతూ ఉన్నానని చెప్పినప్పుడు, మరలా 2వ ప్రశ్నగా ఆయన ఏం లేవనెత్తుతూ ఉన్నాడంటే, ప్రభువా, యూదా ప్రజలు పాపము చేసి ఉన్నారు కావచ్చు, నీ ఎడల భయభక్తులు కలిగి వారు లేరు, కానీ నీవు వారికంటే చెడ్డవారైన బబులోనీయుల చేతికి వారిని అప్పగిస్తావా? ఇక్కడ శిక్షించడం కంటే ఆయనకి ఎక్కువ ఏం కనబడ్డది? బబులోను వారికి ఎందుకు అప్పచెప్పుతున్నావు అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నిజమే ప్రభా, నీ పిల్లలు తప్పు చేశారు, కానీ నువ్వు శిక్షించేటప్పుడు న్యాయం గల దేవుడివే, కానీ శిక్షించేటప్పుడు కూడా మంచి వారితో శిక్షించాలి, లేకపోతే నీవన్న వారిని శిక్షిస్తే న్యాయం. కానీ ఎవరినో తీసుకొస్తున్నావు, అన్య ప్రజలను, వారు నీచమైన జనము, బబులోను దేశము వారు, వారిని తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను శిక్షిస్తావా ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. ఈ భక్తునికి వచ్చిన ఆలోచన ఏంటి? భక్తునికి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, శిక్ష కరెక్టే, కానీ ఎవరితో శిక్షించబడకూడదట? బబులోను వారితో శిక్షింపబడకూడదు. ఈరోజు మనకు కూడా అదే ఆలోచన వచ్చింది కదా. అంత భక్తిగా ఆ విధంగా ఆ భక్తుడు ఉంటే మరి ఆయనను ఈ విధంగా మరణానికి అప్పగించాలా? దేవుడు తప్పించి ఉండొచ్చు కదా, కదండి. శిక్ష అయితే కరెక్టే, శిక్షించడంలో ఒక పద్ధతి. శిక్షించు ప్రభా అని అడిగాడు, శిక్ష ఇచ్చిన తర్వాత ఒక పద్ధతిని ప్రశ్నగా లేవనెత్తుతున్నాడు ఆయన. మరలా శిక్షిస్తే శిక్షించావు ప్రభా, కానీ అన్యులతోనే ఎందుకు ప్రభా అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు శ్రమగుండా నడిపించు ప్రభా, కానీ ఇంత గొప్ప మరణానికి అప్పగించాలా అని ఈరోజు మనం అందరము కూడా అటువంటి ప్రశ్న గుండా వెళ్తూ ఉన్నాం. కాబట్టి దానికి దేవుడు సమాధానంగా మరి అనేక విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి ప్రశ్నలు మరి ఆసాము గారు ఏ విధంగా అయితే అన్యులను చూసినప్పుడు ఇంత భక్తి నేను ఎందుకు కలిగి ఉండాలనుకున్నాడు, మరలా తిరిగి తనను తాను దేవుని వైపు అడుగులు వేసుకున్నాడు. ఈరోజు ఈ హబక్కుకు కూడా ప్రశ్నించడానికి దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదిగో ప్రభా, ఇది కాదు ప్రభా, ఇలా చేయండి ప్రభు అని ఆయనకి ఆలోచన చేస్తూ మరలా ఆ క్వశ్చన్ చూపిస్తున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఆలోచన ఒకవేళ మనం ఏమైనా కలిగి ఉంటే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరికి తెలుసు కదండి, అపోస్తులందరూ కూడా ఎలా చనిపోయారు?
మొట్టమొదటి హతసాక్షి అయిన యాకోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జెబెదయి కుమారులలో ఒకడైన యాకోబుని ఎలా చంపేశారట? శిరచ్ఛేదనం చేసి చంపేశారు. చంపేసినాక సంఘం ఆగిపోయిందా? మరలా సువార్తను ప్రకటించకుండా వారు ఆగిపోయారా? సువార్త ప్రకటించుకుంటూ అనేక చోట్లకు వారు వెళ్ళి ఉన్నారట. అలాగే చూసినట్లయితే స్టెఫెను విషయంలో కూడా అలాగే జరుగుతుంది కదండి. చక్కని పాటను ఇది వరకు వందన పాడి ఉన్నది కదా. స్టెఫెను తనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆయన ఏం చేశాడు? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని కూడా క్షమించు. ఆయన ఏమని మాట్లాడి ఉన్నాడు? ఇదిగో ఇశ్రాయేలులారా, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి దేవుడు ఈ విధంగా నడిపించి ఉన్నాడని పితరుల కాడ నుంచి దేవుడు చేసిన ఆ యొక్క కార్యములన్నింటినీ కూడా వారికి జ్ఞాపకం చేస్తూ మీరు ఇలా ఉన్నారు అని చెబితే వారికి అది నచ్చలేదు. అది నచ్చక మరి ఇశ్రాయేలు ప్రజలకు అది నచ్చకుండా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారట. వారు మాట్లాడిన స్టెఫెను మాట్లాడిన మాటలు వారి యొక్క చెవులలో వినినప్పుడు కేకలు వేస్తూ పెద్దగా అరుస్తూ ఆ యొక్క స్టెఫెను దగ్గరికి వచ్చి రాళ్లతో కొట్టి చంపడానికి వారు సిద్ధపడ్డారు. వారెవరు? యూదులు. అరేనా అన్యుల? దేవుని ఎరగని వారులా? కాదు. కానీ వారి ప్రాబ్లం ఏంటి అంటే క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు అప్పటికి దేవుడు అని వారు అంగీకరించలేదు. కాబట్టి వారు ఏమనుకున్నారు? మతాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి ఈ యొక్క స్టెఫెను కానీ ఈయన శిష్యులు కానీ ప్రకటిస్తున్నది తప్పు అని ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. మరి దేవుడు కాపాడిందా? ఆ శ్రమ నుంచి వారిని తప్పించిందా? వారు కృంగిపోయారా? స్టెఫెనుకు జరిగిన దానిని బట్టి వారు ఊరకుండక మరలా చుట్టుప్రక్కల ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఉన్నారు. చెదిరిపోయి ఆ యొక్క చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా వారు ఏం చేశారు అంటే సువార్తని ప్రకటించి ఉన్నారు. వారు శ్రమను సహించి ఉన్నారు. మనం చదువుకున్నాం కదా, శ్రమను సహించేవాడు ధన్యుడు, వారి కొరకు ఏమిటి? జీవ కిరీటము దేవుడు ఉంచి ఉన్నాడు. అటువంటి భక్తులు ఈ విధంగా మరి శ్రమలు వచ్చినప్పుడు సహించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మరణానికి కూడా వారు వెళ్ళినప్పుడు కూడా దానిని కూడా ఆనందంగా సంతోషంగా స్వీకరించి మరలా దేవుని పనిలో వారు కొనసాగుతూ ఉన్నారు. అలాగే మరలా చూసినట్లయితే మరి పౌలు గారిని కూడా మనం ఆలోచన చేద్దాం. పౌలు గారి విషయంలో కూడా ఏం జరిగిందో మరి ఒక వాక్యం చూసుకొని చూసుకుందామండి. ముందుకు వెళ్దాం. మరి వాక్యాన్ని నేను చదువుతాను, మీరందరూ గమనించండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 19వ వచనం నుంచి గమనించుదాం. అంతియోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షమున చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయి వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి ఆ అనేకులను శిష్యులుగా చేసి తర్వాత లుస్త్రాకును ఈకోనియాకును అంతియోకనుకు తిరిగి వచ్చిరి. పౌలును కొట్టి రాళ్లతో కొట్టి చనిపోయాడు అని వారు ఒక నిర్ధారణకు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఇంత గాయములు కలిగి ఉంటాయి పౌలుకి. చనిపోయే అంతగా వారు కొట్టారు అంటే మరి ఒక మనిషి లేవలేని స్థితిలో పడి ఉన్నాడని అర్థం. కానీ పౌలు ఏం చేశాడట? బలము తెచ్చుకొని అంతగా శ్రమపరిచిన కూడా ఆయన ఏం చేశాడు? తిరిగి లేచి నేను దేవుని పని చేయాలని వారు మరలా ఆ పట్టణములకి పక్కన పట్టణాలకు సువార్త ప్రకటించుకుంటూ శిష్యులు చేసి వారు లుస్త్రాకులో ఈకోనియాకులో అంతియోకలకు తిరిగి వచ్చి శిష్యులు అక్కడ ఏమని తెలియజేస్తున్నాడు? అదే పట్టణానికి మరలా తిరిగి వచ్చి వారు ఏం చేస్తున్నారట? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించినట. సుఖముగా సంతోషముగా ఉండుటకు మనం ఇక్కడికి
రాలేదు. నేను ఇంతగా దెబ్బలు తిన్నాను కదా, నేను దెబ్బలు తిని మరి నన్ను ఇలా కొట్టాలని భయపడ్డాడు. ఆయన ఎంత మాత్రం కూడా భయపడలేదు. వెంటనే లేచి తిరిగి మరలా అదే ప్రాంతంలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు, సువార్త ప్రకటించి పక్కనున్న శిష్యులను ఏమంటున్నాడు, బలపరిచాడట. మీరు భయపడడానికి వీల్లేదు, శ్రమ వచ్చిందని వెనుకకు వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి, సువార్తను ప్రకటించాలి. ఇందుకోసమే మనం వచ్చామన్నమాట. సంతోషంగా ఉండడానికి ఈ భూమి మీదకి మనము రాలేదు. క్రైస్తవులైనా ఉన్నందుకే మనకు శ్రమలని వాక్యము తెలియజేస్తుంది. కనుక పౌలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి ఉన్నాడట. మరి శ్రమలు వస్తూ ఉన్నాయని ఈరోజు మనం కృంగిపోతూ ఉన్నామంటే ఈ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఏంటంట, అనేక శ్రమలు అనుభవించే పోవాలి. ఇక్కడ నుంచి మనం అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు శిష్యులను దృఢపరుస్తున్నాడు. ఈరోజు నేటి క్రైస్తవులుగా మనమందరము కూడా వారికి జరిగిన దానిని చూసి, ఇతరులకు జరిగిన దానిని చూసి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి వీల్లేదు. దేవుని ప్రశ్నించడానికి అంతకంటే వీల్లేదు. ఇందాక చదువుకున్న వాక్య భాగంలో యాకోబు పత్రికలో కిందకు మనము చదివినట్లయితే, ఎవడైనా శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదట. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఆయన ఏం చేస్తాడు అంటే పరిశోధిస్తాడు. శోధనకి పరిశోధనకి రోజు మనము తేడాను తెలుసుకోవాలి. ఎవరైనా శోధింపబడితే ఈ రోజు నన్ను దేవుడు శోధిస్తున్నాడని చాలా మంది ప్రశ్నించే వారిగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే, దేవుడు ఎప్పుడు కూడా ఒకరిని శోధించడు, ఆయన పరిశోధించేవాడిగానే ఉంటాడు. ఇదంతా బాగుంది, కానీ మరి నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా కదండి. ఇప్పుడు ఆయన సాక్ష్యం మనం చూస్తున్నాం, ప్రవీణ్ గారి సాక్ష్యం. ఆయనను చూసినప్పుడు ఆయన యొక్క భక్తి జీవితం కానీ సువార్త ప్రయాణాలు కానీ చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారు, నీతిమంతులు అనుకుంటారు. చక్కగా ఆయన సువార్త ప్రకటన. ఇటువంటి వారికి కూడా దేవుడు కష్టాన్ని అనుసరిస్తాడా? ఇటువంటి వారిని కూడా శోధనల గురించి నడిపిస్తాడా అని అనేకమైన ఆలోచనలు మనలో మెదులుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రశ్నలు కూడా దేవుడు సమాధానం చెప్పే విధంగా మరి ప్రతి విషయాన్ని కూడా జీవ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. యోగుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి క్రైస్తవ లోకము మరి యోగుల గురించి తెలియని వారు ఎవ్వరు కూడా ఉంటారు కదండి. ఇంత జీవ గ్రంథంలో శోధనకు గురైన వారు ఎవ్వరు కూడా లేరు. ఇటువంటి భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ భక్తుని బట్టి కూడా మరి ఏమని తెలియజేస్తున్నాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యోగు కష్టం వచ్చిందని స్నేహితులు వచ్చి చూడడానికి వస్తారు. యోగుకు కష్టం వచ్చిందని స్నేహితులు చూడ్డానికి వస్తారు. వచ్చిన తర్వాత ఇది 2వ అధ్యాయం, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11 నుంచి మరి స్నేహితులు చక్కగా మరి వస్తారు. వచ్చిన తర్వాత యోబుతో కలిసి దుఃఖించుతూ 7 దినములు కూడా వారు అక్కడ ఆయనతో పాటు కూర్చుంటారు. చూడండి 13వ వచనం. అతని బాధ అత్యధికముగా ఉన్నదని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాటైనను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడాను కూర్చుండి ఉండిరి. బాధను చూసి ఆదరించడానికి తెలుసుకొని వచ్చి స్నేహితులు ఉన్నారు. కానీ అదే స్నేహితులు మరలా ఆయనను ప్రశ్నిస్తున్నారు. చూడండి అదే యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవంతులను ఎక్కడైనా నిర్మూలమైన, నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువాడు దానినే కోయును. ఈ యొక్క యోబు స్నేహితుల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే, లోకమును గురించి ఈయన ఆలోచన చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మాకు
తెలిసినంత వరకు భక్తిహీనులు ఎవ్వరు కూడా ఇంత శ్రమను అనుభవించడానికి నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే పాపము చేసిన వారే ఏమంటున్నాడు, కీడు విత్తువారు దానిని కోయుదురు, దేవుడు ఊదగా వారు నశించెదురు, ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు. ఏమంటున్నాడంటే ఆ యొక్క స్నేహితుడికి ఏం ఆలోచన వచ్చిన్నదట, భక్తి పరులు ఎవ్వరు కూడా నీ గురించి నాకు తెలుసు యోగు, నువ్వు ఎటువంటి ఆ యొక్క పై వచ్చిన మనం చదువుకున్నట్లయితే నువ్వు ఎటువంటి వాడివని ఎరిగి ఉన్నావో, నువ్వు ఎంతమందికి బుద్ధి నేర్పి ఉన్నావో, ఎంతమందిని ఆదరించి ఉన్నావో, నీ గురించి నీ యొక్క భక్తి జీవితాన్ని గురించి నాకు తెలుసు. కానీ ఎందుకో ఒక ఆలోచన నాకు వస్తుంది యోగు, ఏంటి అంటే ఇంతగా భక్తిగా బ్రతికిన ఎవరైనా ఇటువంటి కీడు గుండా వెళ్ళడం నేను ఇంతవరకు చూడలేదు. యథార్థవంతులు ఎప్పుడు కూడా ఇటువంటి శ్రమను అనుభవించడం నేను చూడలేదు. ఎవరు అనుభవిస్తారు అంటే పాపము చేసిన వారు. కీడును ఎవరైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు కదా యోగు అని ఆయనకు వచ్చిన ఆలోచనలు యోగు ముందు పెడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈరోజు లోకం ఆ విధంగా ఆలోచిస్తారు, కానీ క్రైస్తవుడు ఆలోచించడానికి వీల్లేదు. క్రైస్తవుడు శ్రమలు వస్తూ ఉన్నాయంటే దేవుడు మనకు తప్పకుండా ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తాడు. మనము శ్రమ అనుభవించే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళాలట, దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించాలని ప్రతి క్రైస్తవుడు కూడా ఇటు ఆలోచన ఇటు నిరీక్షణ కలిగి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఎదురు చూడాలి. మరి అటు రీతిగా యోబు కూడా మరి తను అడిగిన దానికి సమాధానం చెబుతున్నాడు. చూడండి 6వ అధ్యాయం మొదటి నుంచి. దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడును గాక, దానిని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. చాలు. ఏమంటున్నాడని యోబు యొక్క నిరీక్షణ విశ్వాసము చూడండి. ఆయన ఏమంటూ ఉన్నాడు, తన స్నేహితుడు అడిగిన ప్రతి దానికి ఆయన ఏమని సమాధానం చెబుతూ ఉన్నాడంటే, ఇదిగో నాకు వచ్చిన దుఃఖము చక్కగా తూచిబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. ఈ వాక్యము చదివినప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? యోబు యొక్క నిరీక్షణ, యోబు యొక్క విశ్వాసము చూడండి. దేవుడు నాకు ఇంతటి శ్రమను అనుభవించాడు అంటే, నాకు ఇంతటి దుఃఖాన్ని కలిగించాడు అంటే దాని వెనకాల లెక్క ఉంది. దేవుడు తప్పకుండా దానికి తగిన లెక్కతోనే నన్ను చూస్తాడు. త్రాసులో ఏం చేస్తాడట, లెక్క చూస్తాడట. ఇంత దుఃఖం యోబుకు కలిగిందంటే లెక్క చూసి వెళ్ళిన తర్వాత దానికి ఏమిస్తాడు దేవుడు, తప్పకుండా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. నాకు వచ్చిన దానిని బట్టి ఆపదను త్రాసులో పెట్టును గాక అని యోబు పలుకుతున్నాడు. చూడండి ఎంతటి విశ్వాసం. ఈరోజు యోబు అనగానే అమ్మో యోబు సహించిండు కదా, ఇంత శ్రమ వచ్చినప్పుడు నేను కూడా సహించాలి. భక్తులతో పోల్చుకోవడానికి అసలు మనం ఇంతటి వారం అండి. చిన్న విషయానికే ఈరోజు దేవుని దగ్గర మనం ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటాం, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం, కానీ యోబుతో పోల్చుకుంటూ ఉంటారు. కాబట్టి భక్తులతో పోల్చుకోవడానికి మనం ఏమాత్రము కూడా సరిపోము. వారి విశ్వాసం ముందు, వారి భయభక్తుల ముందు మన యొక్క విశ్వాసము సరిపోదండి. ఎంత చక్కని మాటలు యోబు గారు తెలియజేస్తున్నారు. అదే మన దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్పినట్లయితే అవును నిజమే కదా. మొట్టమొదటిగా అపవాది వచ్చి ఒక క్వశ్చన్ వేసినప్పుడు ఇది నిజమా అనగానే అవ్వగారు ఏమైండ్రు, అవును ఇది నిజమే 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 కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ యొక్క తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలమును తినవద్దన్నాడు. యోబు భక్తిని విశ్వాసం ఈరోజు యోబుతో మనం పోల్చుకుంటున్నామంటే, యోబు స్నేహితులు అడిగిన ప్రతి ప్రశ్నకు, భార్య అడిగిన దానికి కూడా యోబు ఏమని సమాధానం చెప్పి ఉన్నాడు. ఎంత యథార్థత కలిగి, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడని ఒక వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు మనల్కి అటువంటి ప్రశ్నలు వచ్చినా, మన దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రశ్నించినా కానీ యోబుతో పోల్చుకునే ముందు ఏం చేయాలి, యోబు యొక్క మాటల్ని మనము
జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. యోబు కంటే ఎక్కువగా మరి మేము నిందించబడుతూ ఉన్నామా? యోబు కంటే ఎక్కువగా మనకు శ్రమలు వస్తూ ఉన్నాయా? యోబులాగా నేను నిలబడగలుగుతానా పోల్చుకునేటప్పుడు అనే ప్రశ్న మనము వేసుకోవాలి. ఏది పడితే అది ప్రశ్నించుకోవడానికి వీల్లేదండి. దేంతో పడితే దాంతో పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. ఒక ఆశాబు ప్రశ్నించుకున్నాడు, మరి దేవుడి దగ్గరికి దాన్ని తీసుకొచ్చి ఉన్నప్పుడు దేవుడు వెంటనే దాన్ని చూపించి ఉన్నాడు. వారి మరణం ఏ విధంగా ఉంటుందట? క్షణమాత్రంలోనే ఉంటుంది. వారు చనిపోతారు, సుఖంగా చనిపోతారు, కానీ పోయిన తర్వాత ఏం కలుగుతుంది? వారికి యాతన కలుగుతుంది. ఇక్కడ యాతనలు లేవు, కానీ పోయిన తర్వాత ఏముంటుంది? యాతన కలుగుతుంది. ఆ విషయము గుర్తెరిగిన దేవుడు తెలియజేసిన తర్వాత ఆ కీర్తనకారుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, తిరిగి తన తప్పు నేను ఈ విధంగా ఆలోచించి ఉన్నాడని రాస్తూ ఉన్నాడు. ఒక హబక్కుకు ప్రశ్న వచ్చినప్పుడు దేవుని ముందుకు తీసుకొచ్చినప్పుడు తనకు వచ్చిన ప్రశ్నల్లోనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మనకు వచ్చిన ప్రశ్నలు కూడా మనము దేవుని దగ్గర పెడదాం. మన సొంత నిర్ణయాలు, మన సొంత ఆలోచనలు తీసుకొని ఎప్పుడు కూడా దేవుని యొక్క న్యాయాన్ని మనము అంచనా వేయకూడదు. ప్రియులారా, యోబు ఏమంటున్నాడు? అవును, నాకు వచ్చిన ఈ శ్రమలు, నాకు వచ్చిన దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా త్రాసులో తూస్తాడు. ఆపదను తూర్చి నాకు మరలా రెట్టింపు బహుమానాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి యోబుది. అనుకుంటే సరిపోదు, యోబుకు వచ్చినాయి కదా అని అనుకొని వదిలేస్తే సరిపోదు. యోబు అనుసరించినట్టు ఈరోజు మనం అటువంటి జీవితాన్ని అనుసరించి జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి మనకు వచ్చిన ప్రశ్నలు ఈరోజు మనము సమాధానాలను దేవుని దగ్గర పెట్టినప్పుడు ప్రతి దానికి కూడా యోబు ఏ విధంగా మరి యెహోవా ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయానని ఏ విధంగా సమాధానం చెప్పి ఉన్నాడో ఈరోజు మనం అటువంటి విశ్వాసానికి వచ్చినప్పుడే యోబు భక్తునితో మనం పోల్చుకోవడానికి సరిపోతుంది. కాబట్టి దయచేసి భక్తులతో ఎవరు కూడా పోల్చుకున్నప్పుడు వారి జీవనాన్ని అనుసరించకపోయినట్లయితే అది వ్యర్థము. శిష్యులైన మరి అపోస్తులైన వారందరూ కూడా వారికి వచ్చిన శ్రమలను వారు ఏ విధంగా ఎంచుకున్నారట? దీని కొరకే దేవుడు మాకు ఈ పని కొరకే అప్పగించి ఉన్నాడు. మేము సంతోషంగా ఉండడానికి మేము వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా కానీ వారు 2 అంగీలు తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఒకటే జతతో మీరు వెళ్ళాలి. వెళ్తే వారు మిమ్మల్ని చేర్చుకుంటే ఓకే, చేర్చుకోకపోతే మీ యొక్క పాదధూళి అక్కడ దులిపి రండి. ఆ శిక్ష అంతా కూడా వారికే వదిలేసి రావాలి. చేర్చుకోకపోతే అంటే ఇలా అవమానాల గుండా ఎందరో భక్తులు వెళ్ళి ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నామండి. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఇక్కడ విశ్వాసుల జాబితాను మనము ఎన్నోసార్లు చదువుకుంటాము. ఇక్కడ ఎంతో మంది భక్తులను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మరి ఆ భక్తులు ఎదుర్కొన్న సమస్యలను ఎప్పుడైనా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కొందరిని గురించి, వారు అనుభవించిన శ్రమల గురించి తెలియజేస్తున్నాడు. చూడండి, 11వ అధ్యాయము 36వ వచనం. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, వారి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గముతో చంపబడి, అడవులలోను, గుహలలోను, కొండల మీదను, సురంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి చాలు. ఈ అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదట. ఏ లోకము యోగ్యమైనదండి? ఇందాక పౌలు గారు చెప్పారు కదా, శ్రమలు అనుభవించే మనం పరలోకంలో చేరాలి, దేవుడు రాజ్యంలో చేరాలి అంటే ఈ భక్తులందరూ కూడా ఇట్టి శ్రమలు అనుభవించి ఉన్నారు. వాళ్ళకి ఈ లోకము తగినది కాదంటున్నాడు దేవుడు. అంటే వారు ఏ లోకంలో ఉంటారు? వారు ఇన్ని శ్రమలు అనుభవించి మరణించిన తర్వాత ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు. ఈ లోకంలో జీవించడానికి కాదు మీరు వచ్చింది. శ్రమలు అనుభవించి ఎక్కడికి పోవాలట? దేవుని రాజ్యంలో ఉండాలి. వీరందరూ మనకు మాదిరి కదండి. మనకు బోధ కలుగుటకు, బుద్ధి కలుగుటకు మరి లేఖనంలో దేవుడు రాయించి ఉన్నాడు కదా. కాబట్టి వీరందరూ అటువంటి ప్రయాణము చేసి ఈ లోకంలో శ్రమపడి పరలోక రాజ్యంలో చేరుకోవాలని నిరీక్షణతో దేవుని యొక్క పనిని వారు చేసి ఉన్నారు కదండి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇటువంటి
ఆలోచన కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో, శ్రమలు రాగానే మనం ఎప్పుడైతే దేవుని ముందుకు ప్రశ్నలను తీసుకొస్తామో, మనల్ని మనం ప్రశ్నించుకుంటామో, మనకి ఎప్పుడు కూడా సమాధానము దొరకదు. ఎప్పుడైతే ఆ ప్రశ్నకు నీకు సమాధానము కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి తీసుకురావాలి. ఈ వాక్యంలోనికి మనం తీసుకొచ్చి వాక్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడుతాడు. కాబట్టి యెహోవా యొక్క భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదట. ఇప్పుడు లోకమంతా చూస్తుంది, ప్రవీణ్ గారు చనిపోయిన మరణాన్ని ఎవరైనా విలువైనది అంటారా? ఏంటండి ఇంత కష్టపడి ఇంత పని చేసి ఒక సువార్థికుడుగా ఆయన మరణం ఈ విధంగా జరగాల? అంత కష్టకరంగా జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించి ఉండాలి? క్రైస్తవులు అడుగుతారు, క్రైస్తవేతరులు కూడా ఏమని ప్రశ్నిస్తారు అంటే, ఇంత ఘోరంగా మరణానికి అప్పగించాలా? మరి యెహోవా భక్తుల యొక్క మరణం ఆయన దృష్టికి విలువైనది అంటున్నాడు కదా, దానికి సమాధానము దేవుడే తెలియజేస్తాడు. సువార్తను ప్రకటించి వారు మరణించారు కాబట్టి దేవుని యొక్క దృష్టికి వారి మరణం ఎలాంటిది? విలువైనది. కానీ లోకం దృష్టికి అది ఎంత మాత్రము కూడా విలువైనదిగా కనబడదు. ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. బాప్తిసం ఇచ్చి యోహాను చెరపట్టబడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉన్నాడా? బాప్తిసం ఇచ్చి యోహాను చెరపట్టబడినప్పుడు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? ఉన్నారు. బాప్తిసం ఇచ్చి యోహాను చెరపట్టబడినప్పుడు, ఆయన చెరసాలలో వేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నాడు. ఆయన శిష్యులు వచ్చి ఏమడుగుతారు? నీవు యేసుక్రీస్తు రాబోవు మెస్సియము నీవేనా, లేకపోతే వేరొకరు వస్తారా అని అడుగు అని బాప్తిసం ఇచ్చి యోహాను అడగమని శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి పంపిస్తాడు. అయితే ఇక్కడ మనకు వచ్చిన ప్రశ్న ఏంటి అంటే, మరి ఎందుకో యోహానును దేవుడు కాపాడలేదు? ఎన్నో అద్భుతాలు చేసిండే కదా యేసుక్రీస్తు ప్రభు వారు, ఎన్నో సూచక్రియలు చేసి ఉన్నాడు, మరణించిన వారిని లేపి ఉన్నాడు కదా. మరి ఎందుకు యోహానును ఎందుకు కాపాడలేకపోయినాడు? అక్కడే ఉన్నాడు. పైకెళ్ళి ఒక వాక్యం తెలియజేయబడుతుంది, బాప్తిసం ఇచ్చి యోహాను పట్టబడ్డాడని తెలిసి ఆ ప్రాంతం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వేరే ప్రాంతానికి వెళుతాడు. మరి ఎందుకు కాపాడలేకపోయింది? అక్కడే ఉన్నాడు కదా, భూమి మీదనే ఉన్నాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. మరి బాప్తిసం ఇచ్చి యోహాను మామూలు వ్యక్తి? ప్రభు యొక్క మార్గమును సరళము చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. అంత భక్తుల్ని కూడా అక్కడే ఉండి దేవుడు ఎందుకు కాపాడలేకపోయి ఉన్నాడు? ఇప్పుడు ప్రవీణ్ గారిని ఎందుకు దేవుడు కాపాడలేకపోయినాడు? అంత సువార్త చేసిండు, అంత భక్తిపరుడైనప్పుడు ఎందుకు కాపాడలేకపోయిండు? అది మంచిది. యోహాను గారు ఎందుకు వచ్చాడు? బాప్తిసం ఇచ్చే యోహాను అంటే క్రీస్తుకు ముందుగా ఆయన పుట్టాలి, ప్రభు మార్గమును సరళము చేయటకే ఆయన వచ్చాడు. వచ్చిన పనిని ముగించుకొని తిరిగి వెళ్ళే సమయం అయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనను కాపాడలేదు. ఇటువంటి ఆలోచన ప్రతి ఒక్క క్రైస్తవుడు చేయాలి. ఇప్పుడు భక్తులందరూ కూడా చనిపోతూ ఉన్నారంటే ఈ లోకంలో వారికి ఇంకా పని లేదు. వారు చేయవలసిన పని అంతవరకే. వారికి ఇచ్చిన ఆయుష్ కాలం ఎంతట? తల్లి గర్భములో రూపింపబడక ముందే నా దినములన్నీ కూడా నీ యొక్క గ్రంథములో లిఖితమాయను. పుట్టేటప్పుడే దేవుడు చనిపోయే దినములో కూడా లెక్కిస్తాడు. కాబట్టి భక్తులందరూ అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారంటే దానికి దేవుడి దగ్గర ఏముంది? దినముల యొక్క లెక్క ఉన్నది. కాబట్టి యోహాను చనిపోయేటప్పుడు అక్కడ ఉన్నా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయనను కాపాడలేదు? ఈ రోజు చనిపోతున్న భక్తులందరినీ కూడా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు అని ప్రశ్నిస్తూ ఉన్నాము. కానీ మరి వాక్యం ఏమని తెలియజేస్తుందని మనల్ని మనము తిరిగి ప్రశ్న చేసుకుంటే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ భక్తులు మన యొక్క దినం, మనము కూడా ఏదో ఒక రోజు చనిపోవడానికి, జీవించడానికి ఈ లోకంలో ఎవరు కూడా రాలేదు. కానీ ఒకరు ముందు ఒకరు వెనక. కాబట్టి దీన్ని బట్టి మనం అనేకులకు దేవుని యొక్క సువార్తను ఇంకా ప్రకటించే వారిగా ఉండాలి, తెలియని వారికి చెప్పేవారిగా ఉండాలి. కానీ మనకు వచ్చే శ్రమల్ని బట్టి ప్రతి విషయంలో కూడా మనం కృంగిపోవడానికి వీల్లేదు. ఎంతో అపోస్తులు వారందరూ వీటికంటే శ్రమ అనుభవించి ఉన్నారు కదండి. మనం చదువుకున్నాం కదా, వారికి ఇల్లులు లేవు. ఇల్లులుంటే
ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వస్తున్న శ్రమని బట్టి క్రైస్తవులైనందుకు వారిని హింసిస్తున్నారు కాబట్టి వారు ఎటు వెళ్తున్నారట, కొండలకి, అడవులకు, గుహల్లోకి దాక్కోవడానికి పారిపోతూ ఉన్నారు. అంతటి శ్రమను వారు అనుభవించి ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా మనం శ్రమను చూసి పారిపోవడానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం ధైర్యముగా నిలబడతాం, అదే యాకోబు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు అక్కడ, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఎప్పుడు పొందుకుంటాము? శ్రమను చూసి పారిపోయినప్పుడు మనము పొందుకోమట. నిలిచి ఉన్నప్పుడే మరి సహించి అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తాను ప్రేమించిన వాగ్దానమును పొందుకొని జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. కాబట్టి ఈ రోజు మరి మనం ఏ స్థితిలో ఉంటున్నాము, ఎటువంటి ప్రశ్నలు దేవుని ముందుకు తీసుకొస్తూ ఉన్నాము, లేదా మనల్ని మనం కలుగుతున్న శ్రమను బట్టి ఏ విధంగా ప్రశ్నించుకుంటున్నాం అనే విషయాన్ని ఈరోజు మనము గమనించుకోవాలి. ఎన్నో ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి, కానీ దేవుడు ప్రతి దానికి కూడా సమాధానము చెబుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని శ్రమలకి నిలిచి సహించి దేవుడిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవడానికి సిద్ధపడాలి. శ్రమ అనుభవించే దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలన్నది ఒకటి మాత్రము ప్రతి క్రైస్తవుడు జీవిత కాలం అంతా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో సంతోషంగా ఉంటేనే మనకు మంచిదని ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఏమంటున్నాడు, సంతోషము కాదమ్మా, నువ్వు బ్రతికి ఉన్న నాళ్ళు కూడా శ్రమను అనుభవించే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇక దీనికి మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు వస్తే దేవుని దగ్గర మీరు సమాధానాన్ని అడగండి. ఇంతకంటే వేరే సమాధానం మనకు దొరకదండి. ఎందుకు 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 అంటే ఇగో ఇందుకే అని దేవుడు తెలియజేస్తున్నాడు కదా. ఇక ఇంకా వేరే ఆప్షన్ ఎక్కడిది? నువ్వు బ్రతికి ఉన్న నాళ్ళు కూడా శ్రమ పడాల్సిందే. ఏదో ఒక రకంగా నీకు శ్రమ వస్తుంది. నేను పడను ప్రభా అని నువ్వు ప్రశ్నిస్తుంది దేవుడు. నువ్వు ప్రశ్నించే వారిగా ఉండడానికి వీల్లేదు. దానిని ఆలోచించి దేవుడు అనుమతించాడు అంటే దీని వెనకాల ఏదో ఒక కారణము ఉంది. దీని తర్వాత నేను మేలును పొందుకుంటాను. శ్రమ అనుభవించి మేలును పొందుకున్నారా లేదా? ఈ లోకంలో వల్ల శ్రమ అనుభవించారు, ఇల్లు లేవు, ఏమి సంపాదన లేదు, కానీ పరలోక రాజ్యం చేరడానికి వారు అర్హులు. కాబట్టి అట్టి రీతిగా మనమందరం కూడా శ్రమ పడితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అట్టి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. ఆమేన్.